ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవరు కంగారు పడకండి, ఏం కాదు. లేదు, వాచ్మన్ చెప్పింది నిజమే ఉంటుంది. నిజంగా ఈ రూమ్ లో దయ్యం ఉన్నట్టుంది. అనవసరంగా డోర్ ఓపెన్ చేశాను. మేఘనా, ఏం కాదు, నువ్వు కంగారు పడకు. సౌండ్ ఆగిపోయింది. ముందు ఈ రూమ్ లో ఏముందో చూద్దాం. ఇంత హర్రర్ ఎఫెక్ట్ చూసాక కూడా ఇక్కడ ఏముందో చూడడం అవసరమా? అవసరమే. వచ్చేసాం కదా, ఇంకా చూసే వెళ్తున్నాం. వెతకండి. మేడం, 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 సార్, సార్, మేడం, కిరణ్, మేడం, 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 సార్, మేడం. కిరణ్, కిరణ్, ఏమైంది కిరణ్? కిరణ్, కిరణ్, ఏమైంది? కిరణ్, ఏమైంది? కిరణ్, ఏమైంది? మేడం, ఎవరో వెనక నుంచి కొట్టినట్టు అనిపించింది మేడం. వెనక్కి తిరిగి చూసే లోపు వెనక నుంచి లాక్కొని వచ్చి ఇక్కడ పడేసి వెళ్ళిపోయారు మేడం. రమ్య, కిరణ్ కి ఫస్ట్ వచ్చి ఓకే తీసుకెళ్ళు. జాగ్రత్త. మేఘనా, నువ్వు ఇక్కడే ఉండు. కేదార్, నువ్వు పద. మేఘనా ఇక్కడ? తెలీదు సార్, నేను ఫస్ట్ ఎయిడ్ కిట్ తెచ్చేలోపు తను ఇక్కడ లేదు. జడ? మేఘనా, 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 ఏమైంది? దయ్యాల హౌస్ కి తీసుకొచ్చి మళ్ళీ ఏమైందని అడుగుతున్నావా? నువ్వే ఇదంతా కక్షగా కావాలని చేస్తున్నావు. అబ్బా, నేను కక్ష పడితే ఇలా పనిని సగంలో ఆపేసి వెళ్ళను. నువ్వు ముందు పైకి లే మేఘనా, లే. జాగ్రత్త. కూర్చో. కూర్చో, కూర్చో. రమ్య, మేడం, ఇద్దరికి ఫస్ట్ వచ్చి ఏం జరిగినా మీరెవరూ పై రూమ్ నుంచి మాత్రం బయటికి రాకండి. అలాగే మ్యామ్. మరి దయ్యమే రూమ్ లోకి వస్తే? రాదు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి. అదే, ఎలా తెలుసు? దయ్యం మా దగ్గరికి రాదని నీకెలా తెలుసు? ఎందుకంటే అసలు ఈ ఇంట్లో ఏ దయ్యము భూతము లేదు. మరి మనం వచ్చినప్పటి నుంచి రూమ్ డోర్స్ పడడం, అరుపులు ఏడుపులు విన్నాం కదా. అదంతా ఇక్కడికి వచ్చిన వాళ్ళని భయపెట్టడానికి ఎవరో చేసిన ప్లాన్. నేను మహల్లోకి వచ్చినప్పుడే ప్రతి రూమ్లో ఎవ్వరికీ కనిపించకుండా చిన్న చిన్న స్పీకర్స్ పెట్టుండడం నేను చూశాను. అలాగే డోర్స్ ని రోప్స్ తో ఫంక్షన్ చేస్తున్నారు.
ఇదంతా అందరిలాగే మనల్ని భయపెట్టి ఇక్కడి నుంచి పంపించడానికి చేస్తున్న పనులు. సో మీరిక భయపడాల్సిన అవసరం లేదు. కేదార్, పద. ఎంత అబ్జర్వ్ చేసిందంటే చేయడం మామూలు కాదు. కేదార్, ఈ ఫోటో అమ్మ 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 ఫోటో దాత్రి, అమ్మ ఫోటో దాత్రి, అమ్మ ఫోటో దాత్రి. ఆ, కేదార్, అత్తయ్య గారి ఫోటో ఈ గదిలోకి ఎలా వచ్చింది? అసలు ఈ ఫోటో ఇక్కడెందుకుంది? అసలు అమ్మకి సంబంధం లేని ఈ మహల్లో అమ్మ ఫోటో ఎందుకుంది? చూడ్డానికి చాలా పాత ఫోటోలా ఉంది. రాజ్మహల్కి స్వాగతం. నేను ఈ సంస్థానానికి గుమస్తాను మేడం. 50 ఏళ్లుగా ఈ మహల్నే నమ్ముకొని ఉన్నవాణ్ణి. ఆ గుమస్తా గారు 50 ఏళ్ల నుంచి ఇక్కడే ఉన్నారు కదా. పద వెళ్ళి అడుగుదాం. మహేష్, ఏమైంది మేడం? ఆ శబ్దాలేంటి? ఏం కాలేదు మహేష్. అవును, గుమస్తా గారు ఎక్కడున్నారు? ఆయన రూమ్ లో లేరేంటి? ఆయన బయటికి వెళ్ళారు మేడం. అప్పుడప్పుడు ఇలా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతుంటారు. ఎక్కడికి వెళ్తారో ఎప్పుడు వస్తారో ఎవరికీ తెలియదు మేడం. ఓ సరే, నువ్వు వెళ్ళు. సరే మేడం. అసలు అమ్మ ఫోటో ఇక్కడ ఉండడం ఏంటి దాత్రి? సాధు సార్. జై హింద్ సార్. జై హింద్. మీరు పంపించిన ఫోటో మీనన్ గ్యాంగ్లో ఒకరిది. మనీ లాండరింగ్ కేసులో మనం వాడిని అరెస్ట్ చేశాం. ఈ మధ్యనే బెయిల్ మీద బయటకు వచ్చాడు. అంటే మన అనుమానం నిజమైంది సార్. ఈ హత్య వెనక జనాల మనసులో ఉన్న భయం వెనుకున్నది ఆ మీనని సార్. మధ్యాహ్నం ఊరంతా తిరిగి చూసాం సార్. అంతా నార్మల్ గా ఉంది. మీనన్ ఇంత పెద్ద ప్లాన్ వేసి ఇక్కడ ఏం చేయబోతున్నాడో అస్సలు అర్థం కావట్లేదు సార్. ఇష్యూ ఏదో పెద్దదే అయి ఉంటుంది కేడి. లేకపోతే మీనన్ ఎంత పెద్ద స్టెప్ తీసుకునేవాడే కాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.